ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన షర్మిల సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేస్తూ చంద్రబాబు నిన్నటి ప్రెజెంటేషన్ నే దానికి నిదర్శనంగా చూపించారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ చూపిస్తూ డబ్బులుంటేనే పథకాలు అమలు చేస్తామంటూ నీతి సూక్తులు చెప్తున్నారు అని చంద్రబాబును టార్గెట్ చేశారు. పథకాలు అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవాలట, కానీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మరీ ఓట్లు కొనుక్కునే వాగ్దానాలు చేశారు. 50 లక్షల మంది రైతులను, 80 లక్షల మంది విద్యార్థులను, 1.5 కోటి మంది మహిళలను మోసం చేశారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు అంటూ ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఇంటికి హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసమే కారణమని చెప్తున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది అని చెప్పారని, కానీ 100 రోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నది కూడా తమరేనని షర్మిల గుర్తు చేశారు. ఓట్లు పడ్డాక హామీలను మడత పెట్టడం ఎంతవరకు సమంజనం అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని సాకులు చెప్పడం మాని హామీలను అమలు చేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. బీజేపీ మద్దతుదారుడిగా ఉన్న చంద్రబాబు ప్రధాని మోడీని కలిసి ఏపీ నిధుల గురించి మాట్లాడారా? నీతి ఆయోగ్ రిపోర్టు ఆధారంగా గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయించాలి. ఏపీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీలు విస్మరించడంపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అంటూ హెచ్చరించారు.